ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నోటిఫికేషన్ 2025 మనకి రిలీజ్ అవ్వడం జరిగింది. అయితే టోటల్‌గా వేకెన్సీ చూసుకుంటే మనకి 1620 ఖాళీలు ఉండడం జరిగింది. ఈ యొక్క హైకోర్టు నోటిఫికేషన్ 2025లో. అయితే మనకి ఈ యొక్క నోటిఫికేషన్ ఉన్న పోస్టులకి ఆన్లైన్ మనకి 13 మే 2025 మనకి ఆన్లైన్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. క్లోజింగ్ విషయానికి వస్తే మనకి జూన్ 2వ తేదీ 2025 మిడ్‌నైట్ 11:59 క్లోజ్ అవ్వడం జరుగుతుంది మనకి ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది. అయితే ఫీజు విషయానికి వస్తే ఓసీ క్యాండిడేట్స్, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్, బీసీ క్యాండిడేట్స్ కూడా కంపల్సరిగా 800 రూపీస్ అనేది మనకి ఎగ్జామినేషన్ ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, డిసేబిలిటీ పర్సన్స్ ఉంటారు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్, వాళ్ళకైతే 400 రూపీస్ అనేది పే చేయడం ఉంటుంది. నెక్స్ట్ ఏజ్ విషయానికి వస్తే మనకి యాజ్ పర్ స్టేట్ గవర్నమెంట్ రూల్స్ 18 to 42 ఇయర్స్ అనేది మనకి ఏజ్ ఇవ్వడం జరిగింది. అయితే రిలాక్సేషన్ కూడా ఉంటుందండి. మనకు తెలిసింది ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ ఉంటుంది. ఓబీసీ కేటగిరీ సంబంధించిన వాళ్ళకైతే 3 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్. ఓకే, నెక్స్ట్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి. మొత్తం 10 రకాలైన పోస్టులు అనేవి ఉండడం జరిగింది. అందులో ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క క్వాలిఫికేషన్ ఉండడం జరుగుతుంది. అయితే క్వాలిఫికేషన్ విషయానికి వస్తే డిగ్రీ క్వాలిఫికేషన్ మీద కొన్ని పోస్టులు ఉన్నాయి. అలాగే 12th స్టాండర్డ్ ఇంటర్మీడియట్ లెవెల్లో కొన్ని పోస్టులు ఉన్నాయి. 10th క్లాస్ లెవెల్లో కూడా కొన్ని పోస్టులు ఉండడం జరిగింది. అలాగే 7th క్లాస్ పాస్ అయ్యి ఉన్న వాళ్ళకి కూడాను కొన్ని పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, అయితే ఇప్పుడు మనం ఒక్కొక్క పోస్ట్ గురించి, అందులో ఉన్న వేకెన్సీ గురించి, వాటికి క్వాలిఫికేషన్ ఏంటి, శాలరీ ఏంటి విషయం అనేది మనం చూద్దాం ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ పోస్ట్ విషయానికి వస్తే ఫస్ట్ పోస్ట్ చూసుకుంటే స్టీనోగ్రాఫర్ విషయానికి వస్తే టోటల్గా మనకి మొత్తం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి హైకోర్టుకి సంబంధించిన వేకెన్సీలు మనకి 80 ఉండడం జరిగింది. స్టీనోగ్రాఫర్ గ్రేడ్ 3. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే గ్రాడ్యుయేట్ లెవెల్లో ఉండాలి, అంటే డిగ్రీ లెవెల్లో ఉండాలి. అది ఏ స్ట్రీమ్ అయినా పర్వాలేదు. నెక్స్ట్ శాలరీ విషయానికి వస్తే 34,580 నుంచి 1,07,000 to 10 వరకు కూడా శాలరీస్ ఉంటుంది మనకి స్టీనోగ్రాఫర్ గ్రేడ్ 3. అలాగే జూనియర్ అసిస్టెంట్ విషయానికి వస్తే స్టేట్ వైజ్గా మనకి 230 ఉన్నది గ్రాడ్యుయేట్ లెవెల్. 25,220 80,910 శాలరీ ఉంటుంది. అయితే ఫస్టే చెప్తున్నానండి, ఇక్కడ ఉన్న ఈ పోస్టులన్నిటికీ కూడాను ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో వాళ్ళ యొక్క కేటగిరీ బట్టి మనకి ఈ వేకెన్సీ ఉండదు. ఎవరికైనా డౌట్ ఉంటే నాకు కంపల్సరీగా కామెంట్ చేయండి. వాళ్ళకి ఆ డిస్ట్రిక్ట్కి సంబంధించిన క్యాస్ట్కి అదే ఆ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎవరైనా మెంబర్షిప్ తీసుకున్నట్లయితే నా ఛానల్లో కంపల్సరీ వాళ్ళకి ఫుల్ డీటెయిల్స్ అయితే మాత్రం నేను కంపల్సరీగా చెప్తానండి. ఓకే, నెక్స్ట్ విషయానికి వస్తే టైపిస్ట్ విషయానికి వస్తే 162 వేకెన్సీ ఉంది. దీనికి కూడా గ్రాడ్యుయేట్ లెవెలే ఉండాలి క్వాలిఫికేషన్. శాలరీ 25 నుంచి 80 వరకు కూడా ఉండడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ విషయానికి వస్తే టోటల్గా 56 వేకెన్సీ ఉన్నది. గ్రాడ్యుయేటే ఉండాలి క్వాలిఫికేషన్. 25,220 నుంచి 80,910 వరకు కూడా శాలరీస్ ఉంటుంది. అంటే 25 అంటే 25,220, 80,910 అండి. ఓకే, నెక్స్ట్ విషయానికి వస్తే కాపీయిస్ట్ అండి. 193 వేకెన్సీ ఉంది. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్. 23,780 శాలరీ. 76,730. ఓకే, నెక్స్ట్ ఎగ్జామినర్ విషయానికి వస్తే 32 వేకెన్సీ. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్. 23 నుంచి 76 వరకు కూడాను మనకి శాలరీ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ విషయానికి వస్తే డ్రైవర్ విషయానికి వస్తే 28 వేకెన్సీ. 7th క్లాస్ క్వాలిఫికేషన్. 23 నుంచి 76 వరకు కూడా మనకి శాలరీస్ అనేది ఈ మిడిల్లో ఉండడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ రికార్డ్ అసిస్టెంట్ అండి. 24 వేకెన్సీ ఉంది. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్. 23 నుంచి 76 వరకు కూడాను మనకి 1000 శాలరీస్ వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ప్రాసెస్ సర్వర్ అండి. 164 వేకెన్సీ. 10th క్లాస్ క్వాలిఫికేషన్. 23 నుంచి 76 వరకు కూడాను శాలరీ ఉంటుంది. నెక్స్ట్ ఆఫీస్ సబార్డినేట్ 651 వేకెన్సీ అండి. హైయెస్ట్ వేకెన్సీ ఉంది. 7th క్లాస్ క్వాలిఫికేషన్. 20,000 నుంచి 61,000 వరకు కూడాను మనకి శాలరీ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. అయితే
ఇక్కడ మెయిన్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఈ పోస్టులన్నీ కూడా ఉన్నాయి కదా, ఒక్కొక్క డిస్ట్రిక్ట్కి వాళ్ళ కేటగిరీకి మీరు చెక్ చేసుకోండి. అప్లై చేసేటప్పుడే మీరు ఆ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, మీరు ఏ కేటగిరీ సంబంధించిన వాళ్ళో చూసుకొని మీరు అప్లై చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. చెప్తున్నాను కదా, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎక్కడ బెస్ట్ అని చెప్పండి, అది నేను బెస్ట్ అని చెప్పేస్తాను నేను కూడా. ఓకే, అయితే ఇక్కడ చూడండి, ఈ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేట్ ఉన్నది కదా, ఈ యొక్క 3 పోస్టులకి, ఈ యొక్క 3 పోస్టులకి కూడా కంపల్సరిగా కంప్యూటర్ స్కిల్ టెస్ట్ అనేది ఉంటుందండి. కంపల్సరిగా కంప్యూటర్ స్కిల్ టెస్ట్ ఉంటుంది. అంటే మీరు ఎగ్జామ్లో క్వాలిఫై అయిపోయారు అనుకోండి, క్వాలిఫై అయిపోయిన తర్వాత మీకు కంప్యూటర్ స్కిల్ టెస్ట్ ఉంటుందండి, టైపింగ్ టెస్ట్ ఉంటుంది కంపల్సరిగా, అది మాత్రం గుర్తుపెట్టేసుకోండి. అలాగే ఇక్కడ ఇంపార్టెంట్గా మనకి రావాల్సిన లాంగ్వేజెస్ కూడా కొన్ని ఉంటాయండి. నెక్స్ట్ ఇక్కడ విషయానికి వస్తే మీకు సిలబస్ విషయానికి చూద్దాం. ఇప్పుడు సిలబస్ విషయానికి వస్తే మ్యాక్సిమం అన్ని పోస్టులకి కూడాను మనకి జనరల్ నాలెడ్జ్ అనేది కంపల్సరీగా ఉండాలండి. జనరల్ నాలెడ్జ్ నుంచి మనకి ఎన్ని మార్క్స్ వస్తాయంటే 40 మార్క్స్ వస్తాయండి. అలాగే మనకి ఇంగ్లీష్ నుంచి 40 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. టోటల్గా చూస్తే 80 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుందండి. కంపల్సరీకి ఎగ్జామ్ కూడాను CBT అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామే, అది గుర్తుపెట్టేసుకోండి. ఓకే, ఇదేమీ ఆఫ్లైన్ ఎగ్జామ్ కాదు, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామే. నెక్స్ట్ ఈ 80 మార్క్స్ కూడాను మనం 90 మినిట్స్ మనకి టైం ఇవ్వడం జరుగుతుంది. అయితే నెగిటివ్ మార్క్ ఉంటుందా లేదంటే ప్రస్తుతానికైతే నోటిఫికేషన్లో ఇంకా మెన్షన్ చేయలేదు. అంటే ప్రీవియస్ ఇయర్లో అయితే నెగిటివ్ మార్క్ ఉంది, ఈ ఇయర్ అనేది ఇస్తారా లేదండి ఇంకా మనం వెయిట్ చేయాల్సిందే. ఆన్లైన్ స్టార్ట్ అయ్యాక మనకి దీనిపైన క్లారిటీ వస్తుంది. అయితే ఇక్కడ సిలబస్ విషయానికి జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీషు ఇవి ఉన్నాయి కదా, ఇవి మ్యాక్సిమం ఏ పోస్టుల కంటే ఇప్పుడు మనకు అందరూ ఆల్రెడీ లిస్ట్ ఇచ్చాము కదా, అందులో సీరియల్ నెంబర్లు చెప్పేస్తాను చూడండి, వాటికి మాత్రం ఈ సిలబస్, మిగతా దీనికి కొద్దిగా చేంజెస్ ఉంటుంది. ఒకటి సీరియల్ నెంబర్ 1, 2, 3, 4, 5, 6, 8. ఓకే, వీటికి సిలబస్ అనేది ఇదేనండి. మనకి కిందనే మనం ఆల్రెడీ పోస్టులు వేకెన్సీ ఇచ్చాం కదా, 1, 2, 3, 4, 5, 6, 8 ఉన్నది కదా, ఈ సీరియల్ నెంబర్ ఉన్నదానికి ఈ సిలబస్ ఉంటుందండి. ఓకే, రిమైనింగ్ వాటికి కూడా రిమైనింగ్ ఏమేమి ఉన్నాయి మనకి 9 ఒకటి ఉంది, 10 ఒకటి ఉంది, 7 ఒకటి ఉంది. ఓకే, ఈ యొక్క సీరియల్ నెంబర్లు ఉన్న పోస్టులకి మనకి జనరల్ నాలెడ్జ్ ఉంది కదా, జనరల్ నాలెడ్జ్ నుంచి మనకి ఎన్ని మార్క్స్ వస్తాయంటే 40 మార్క్సే వస్తాయి. అయితే ఇంగ్లీష్ నుంచి 10 మార్క్సే వస్తాయి. నెక్స్ట్ క్వాంటిటేటివ్ యాటిట్యూడ్ నుంచి మనకి 30 మార్క్స్ అని రావడం జరుగుతుంది. అయితే టోటల్గా చూసుకుంటే 80 మార్క్స్ వీళ్ళకి 90 మినిట్సే ఉంటుంది. జస్ట్ చిన్న వేరియేషన్ మాత్రమే ఉంటుంది, అది మీరు గుర్తుపెట్టేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఎగ్జామ్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అనేసి చాలామందికి తెలుసు, కానీ కొత్తగా అప్లై చేసే వాళ్ళకి చెప్తున్నానండి. ఎగ్జామినేషన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మనకి CBT ఎగ్జామ్ ఉంటుంది. CBT ఎగ్జామ్ ఓన్లీ ఒకటే ఉంటుంది. CBT ఎగ్జామ్లో క్వాలిఫై అయిన తర్వాత మనకి కొందరికి ఏంటి ఉంటుందంటే మనకి టైపింగ్ టెస్ట్ ఉంటుందండి. టైపింగ్ టెస్ట్ ఉంటుంది, అదే కంప్యూటర్లో టెస్ట్ ఉంటుంది. ఇది కంపల్సరీగా మీరు పాస్ అవ్వాలి. ఇది అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా అందరికీ తెలిసిందే లాస్ట్ ఫైనల్ స్టెప్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైం ఉంటుంది. ఇది మనకి ఎగ్జామినేషన్ ప్రొసీజర్. నెక్స్ట్ మనకి కంపల్సరీగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అప్లై చేసే ప్లేసెస్ కొన్ని ఉన్నాయండి, దానికి అది బార్డర్లో ఉంటుంది, వేరే స్టేట్కి ఉన్నది అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరైనా మ్యాక్సిమం అనంతపురంకి అప్లై చేశారనుకోండి, అనంతపురం డిస్ట్రిక్ట్ కానీ మనం కూడా నాన్ లోకల్గా అనంతపురంకి డిస్ట్రిక్ట్కి అప్లై చేస్తే కంపల్సరీగా అందరు కూడా మన తెలుగు స్టేట్లో తెలుగు రావాలి. దీంతోపాటు అనంతపురం అంటే మ్యాక్సిమం కర్ణాటక స్టేట్ దగ్గర ఉంది కదా, కాబట్టి కన్నడ లాంగ్వేజ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉండాలి. అలాగే శ్రీకాకుళంకి అప్లై చేస్తారు కదా ఎవరైనా, శ్రీకాకుళంకి అప్లై చేసేటప్పుడు వీళ్ళకి తెలుగుతో పాటు ఒరియా కూడా రావాలి కొద్ది గొప్ప. ఒరియా అంటే ఎందుకు, మనకి ఒరిస్సా బార్డర్ దగ్గరగా ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ చిత్తూరు విషయానికి వస్తే ఇది మ్యాక్సిమం మనకి చెన్నైకి దగ్గరగా ఉంటుంది కదా, తమిళ్ కూడా కొద్ది గొప్ప వచ్చి ఉండాలి. ఇది కూడా చూసుకోండి. అంటే మన స్టేట్కి మనకి కార్నర్లో ఉంటాయి కదా, దగ్గర స్టేట్లు పక్క స్టేట్లు ఉంటాయి కదా, ఆ స్టేట్ లాంగ్వేజెస్ కూడా రావాలి. ఇది కూడా మీకు మెన్షన్ చేయడం జరిగింది, నోటిఫికేషన్ డీటెయిల్గా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ.